భాగ్యనగరంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఏకంగా 150 కోట్ల మేర కొల్లగొట్టిన ఉదంతం సంచలనం రేపుతోంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చింతల్ గణేష్ నగర్ లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే పేరుతో కొందరు మోసగాళ్లు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి వస్తుందని ఆకర్షణీయమైన పథకాలతో ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. వీరి మాయమాటలు నమ్మిన సుమారు 1500 మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని ఈ సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. ఈ విధంగా మదుపర్ల నుంచి దాదాపు 150 కోట్ల వరకు నిధులు సేకరించారు. మదుపర్లకు నమ్మకం కలిగించేందుకు వారికి బాండ్ల రూపంలో కొన్ని పత్రాలను కూడా సంస్థ నిర్వాహకులు అందజేశారు. కొంతకాలానికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబ్బమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాగ్యనగరంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఏకంగా 150 కోట్ల మేర కొల్లగొట్టిన ఉదంతం సంచలనం రేపుతోంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చింతల్ గణేష్ నగర్ లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే పేరుతో కొందరు మోసగాళ్లు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి వస్తుందని ఆకర్షణీయమైన పథకాలతో ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. వీరి మాయమాటలు నమ్మిన సుమారు 1500 మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని ఈ సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. ఈ విధంగా మదుపర్ల నుంచి దాదాపు 150 కోట్ల వరకు నిధులు సేకరించారు. మదుపర్లకు నమ్మకం కలిగించేందుకు వారికి బాండ్ల రూపంలో కొన్ని పత్రాలను కూడా సంస్థ నిర్వాహకులు అందజేశారు. కొంతకాలానికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబ్బమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్గా హైదరాబాద్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, కుత్బుల్లాపూర్ పరిధి జీడిమెట్ల చింతల్లో భారీ మోసం చోటు చేసుకుంది. పెంగ్విన్ సెక్యూరిటీ పేరిట బాండ్ల రూపంలో 1500 మంది కస్టమర్లను మోసం చేసింది ఓ కంపెనీ. ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు అధిక వడ్డీతో ఇస్తామని చెప్పి 1500 మంది కస్టమర్ల దగ్గర నుంచి 150 కోట్ల రూపాయలను కొల్లుగొట్టి ఆ తర్వాత బోర్డు తిప్పేశారు కంపెనీ నిర్వాహకులు. దాంతో మోసపోయినట్లు గ్రహించినటువంటి బాధితులందరూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ మోసానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఈ మొత్తం ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనేది కేవలం ప్రాథమిక సమాచారాన్ని బట్టి 150 కోట్ల రూపాయలు మాత్రమే తెలుస్తుంది. కానీ ఇంకా మొత్తం ఓవరాల్ గా ఎంతమందిని మోసం చేశారు అనేది ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. గడిచిన 3 ఏళ్లుగా చింతల్ ప్రోగ్రామ్ రహదారిలో గల ఐడిపిఎల్ లో ఓ అపార్ట్మెంట్ లో పెంగ్విన్ సెక్యూరిటీ కంపెనీ పేరిట కంపెనీని ఏర్పాటు చేశారు. అన్ని కాడికి అమాయకుల వద్ద నుంచి 100 రూపాయల బాండ్ పేపర్స్ రాసిచ్చి కంపెనీ ఫేక్ రిజిస్ట్రేషన్ జిరాక్స్ పేపర్లు ఇచ్చి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు, అలాగే ఆ ₹1,00,000 నుంచి దాదాపు 6 కోట్ల వరకు దోచుకుని 3 నెలలు ఈఎంఐ పద్ధతుల్లో తిరిగి చేయడం జరిగింది. అయితే 3 నెలల పాటు అమౌంట్ అనేది తిరిగి ఇస్తూ ఉండటంతో ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతర బంధువుల ద్వారా, ఇతర స్నేహితుల ద్వారా కూడా అమౌంట్ మొత్తాన్ని వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టించారు. అయితే ఇక 4వ నెల నుంచి డబ్బులు ఇవ్వకపోవడంతో మొత్తానికే ఎగనాభం పెట్టేయడంతో కంపెనీపై జీడిమెట్ల పిఎస్ లో సరిగా దాదాపు 50 మందికి పైగా బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆ కంపెనీ బాధితులందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో పోలీస్ స్టేషన్ అంతా బాధితులతో కిక్కిరిసిపోయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 100 కోట్ల వరకు మాత్రమే పిఎస్ పరిధిలో కేసు నమోదైంది అని అంటూ విషయం తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ బాధితులు ఈ కంపెనీ పెంగ్విన్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటు చేసినటువంటి యొక్క ఫేక్ కంపెనీ బాధితులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 150 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరూ ఒక్కొక్కరుగా చేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.
ఇలాంటి దోపిడీ దొంగలకు చాలా వందల కోట్లు స్కామ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నిరుపేదలను ఈరోజు లైవ్గా అయినట్టు చెప్తా ఉన్నాను. ఈయన ఇల్లు రైనేసి ఒక 7 లక్షల రూపాయలు తెచ్చిపెట్టున్నారు. ఇలాంటి పేదలను ఎంతోమంది మోసం చేస్తున్నారు. ఇలాంటి స్కామ్ వల్ల ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టించే వాళ్ళను ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్నా హైదరాబాద్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఒకటి కోరుకుంటా ఉన్నాను తెలంగాణ స్టేట్లో. ఇలాంటి పేదల పైన ఈ ఇబ్బందులు జరగొద్దు. సూసైడ్లకు గురవుతున్నారు. వందల కోట్లు స్కామ్ చేసి ఈరోజు పెన్విన్ అనే కంపెనీ 50 కోట్లు స్కామ్ చేసి ఒక 1350 మంది చిల్లర్ని వాళ్ళని రోడ్డుపైకి తెచ్చేవాళ్ళు. వెల్కమ్ బ్యాక్. రాహుల్ గాంధీపై రఘునందన్ రావు పరిధి దాటి మాట్లాడుతున్నారన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఏది పడితే అది మాట్లాడవద్దని కిషన్ రెడ్డి మొట్టికాయలు వేస్తే రాహుల్ గాంధీపై మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ చరిత్ర ఏం తెలుసని మాట్లాడుతున్నారన్నారు. 544 సంస్థానాలను దేశంలో విలీనం చేసిన చరిత్ర కాంగ్రెస్ దన్నారు. నేను ఒకటే చెప్తున్నా రఘు, ఒక పొలిటీషియన్ గా నువ్వు ఎక్స్పోజ్ కావడానికి నువ్వు ఏది మాట్లాడినా అది నేనేమి కామెంట్ చెయ్య. కానీ ఒక చరిత్ర, ఒక త్యాగము, ఒక ఐడియాలజికల్ మంచి భావాలు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడుకున్న వ్యక్తి ఈ దేశ రాజకీయాల్లో ఉన్నారు. అది ఎవరయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఎవరైనా నాన్ పొలిటికల్ మనుషులను అడిగితే త్యాగాల కుటుంబము, త్యాగాల నిలయము, దేశ ప్రజల కోసము ఎవరయ్యా ఈ దేశ రాజకీయాల్లో ఉన్నారు అనంటే అది చెప్తారు. ఆనాటి నుంచి ఇది చరిత్ర. ఇది కిషన్ రెడ్డి మొట్టికాయలకే రఘునందన్ మైండ్ బ్లాక్ అయినట్టు అతన్ని కూడా. ఈ రోజున రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి ఒక ఖాందాన్ ఏందో తెలిసి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ త్యాగాలకు తెలిసి కూడా మాట్లాడుతున్నారు. అరే నాయన, మీరు మాట్లాడేటోళ్ళు మీ నాయన పెళ్లిళ్ళు కూడా కాలేవరా నాయన అప్పటికి. అప్పుడు నువ్వు ముట్టలేవు, నేను ముట్టలేను. కాశ్మీరు అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు దాదాపు 540 సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ 500 సంస్థానాలను భారతదేశంలో అంటే రాచరిక పరిపాలన ఉండే ఈ రాచరిక పరిపాలన సంస్థానాలను 540ని భారతదేశంలో గవర్నమెంట్ లో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు కాశ్మీర్ రాజు, హిందూ రాజు, అక్కడ రాజు ఏమన్నాడు, ఆ కాశ్మీర్ రాజు ఏమన్నాడంటే మేము భారతదేశంలో అంటే ఈ గవర్నమెంట్ లో మేము కూడా విలీనం అవుతాము అని రాజు ప్రతిపాదనలు మూవ్ చేస్తే ఇక్కడున్న మైనారిటీలు ఆ రోజులలో లేదు అని వాళ్ళు అంటే దీన్ని భారతదేశ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి చట్టాన్ని పెట్టి అది భారతదేశమే అని అనిపించి దాన్ని కాపాడే ప్రయత్నంలో దానికంటూ కొంత నిబంధనలు పెట్టి జమ్మూ కాశ్మీర్ అట్లా చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటించారు. కరువు జిల్లాగా ఉన్న నల్గొండ ప్రస్తుతం తెలంగాణకు గుండెకాయగా మారిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పంటలను పండించిన జిల్లా నల్గొండ అని అన్నారు. 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాలను నిల్వ చేసే గోడౌన్లను మంజూరు చేస్తామన్నారు. ఉత్తమ్ గారు ఆయన మనసులోకి కానీ భవిష్యత్తుని కానీ గతంలో జరిగింది ఆయన సూక్ష్మంగా విశ్లేషించారు. గతంలో మీకు సరైన డైరెక్షన్ లేకపోవడం, ప్రభుత్వ నిర్ణయాలు జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా యంత్రాంగానికి స్పష్టంగా చెప్పకపోవడం, కొత్త పరిపాలనా విధానాలతో నిర్దిష్టత నాణ్యతగానే భావన, అందరూ వదిలేసినటువంటి వ్యవస్థలు కొద్దిగా నిర్వీర్యమైన మాట వాస్తవం. దాన్ని ఈ సంవత్సర కాలంలో అనేక రాజకీయ సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దల యొక్క అందరి సహకారాన్ని తీసుకొని ఒక్కొక్కటి కుదుటపరిచి అన్ని శాఖల్లో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి అనవసరమైనటువంటి కార్యక్రమాల ద్వారా అన్నింటినీ కూడా వ్యవస్థలన్నీ అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పాల్గొన్నారు. 144 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. అర్హతను బట్టే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇండ్లు వస్తున్నాయన్నారు. 144 ఇండ్లు మొదటి సంవత్సరం ఇప్పుడు శాంక్షన్ అయినాయి. మళ్ళీ మీరు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలల
మళ్ళీ 200 ఇండ్లు హుస్నాబాద్ పట్టణానికి జరుగుతుందని మాట సందర్భంగా మనవి చేస్తాం. మా వాళ్ళైనా మీ వాళ్ళైనా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. వాళ్ళకి ఏమంటారు ఒప్పుకోవడం చర్చ జరుగుతూ ఉంది. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 10 ఏళ్ళ వాళ్ళు కట్టినాయి శాంక్షన్ ఇచ్చినాయి 1400, అలా కట్టినాయి 140. మేము ఏడాదికి హుస్నాబాద్ టౌన్ 200 మండలాల కట్టనే ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుడి గుడి లేని ఊరు లేదన్నట్టుగా మళ్ళీ 10 ఏళ్ళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ప్రతి వార్డులా పండుగ లెక్క చేసుకొని కట్టుకునే వరల్డ్ నో టొబాకో డే 2025 పై బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంయుక్తంగా జాతీయ సెమినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొగాకు వ్యసనం నుంచి యువతను సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కుమారస్వామి పిలుపునిచ్చారు. పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను కుమారస్వామి వివరించారు. పొగాకు వాడకం వ్యక్తికి మాత్రమే కాదు, కుటుంబాన్ని సమాజాన్ని నాశనం చేస్తుంది. పొగాకు వినియోగించే వారితో పాటు వారి చుట్టూ ఉండేవారు కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారన్నారు. మనసు మారితే మార్గం సుగమం అనే సామెతను స్ఫూర్తిగా తీసుకుని ఈ సదస్సును నిర్వహించమని కుమారస్వామి పిలుపునిచ్చారు. వరల్డ్ నో టొబాకో డే 2025 అవగాహన సదస్సు, జాతీయ అవగాహన సదస్సును ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. పొగాకు వాడడం వల్ల ఈ రోజు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఈ రోజు ఆస్తమా కావచ్చు, ఈ రోజు క్యాన్సర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అనేక వస్తున్నాయని మనందరికీ తెలిసిందే. వీటిని అరికట్టడానికి మనందరము చర్యలు తీసుకురావాలి, ముందుకు రావాలి. యువత యొక్క భవిష్యత్తును చీకటిలోకి నెట్టివేయబడుతుంది ఈ పొగాకు వాడకం ద్వారా. అంతేకాకుండా ఈ పొగాకు వాడడం వల్ల ఒక వ్యక్తికి మాత్రమే కాదు, వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనినే సెకండ్ హ్యాండ్ స్మోక్ అని ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు మనం ఒక్కసారి WHO నివేదికను మనం చూసుకున్నట్లయితే, పరిశీలించినట్లయితే ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రతి సంవత్సరం 80 లక్షల మంది ఈ పొగాకు వాడడం వల్ల మరణిస్తున్నారు. ఈరోజు సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా 10 నుంచి 12 లక్షల మందికి అనేక ఆరోగ్య సమస్యలు బాధితులుగా తయారవుతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు మన భారతదేశంలో ఒకసారి పొగాకును వాడేవారు ఎంతమంది ఉన్నారని ఒకసారి స్టాటిక్ చూసుకుంటే 27.5 కోట్ల మంది వినియోగిస్తున్నారంటే ఒక్కసారి ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక్కసారి మనం ఆలోచించాలి. దీన్ని అరికట్టకుంటే రానున్న రోజులలో ఒక పెనుభూతంలాగా సమాజాన్ని హాని చేస్తుందని హెచ్చరిస్తా ఉన్నాను. బ్యాక్ టు న్యూస్. మహబూబాద్ జిల్లా దంతలపల్లిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీమార్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 185 మంది లబ్ధిదారులకు డోర్నాకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టేది మన ఇందిరమ్మ ఇల్లు. గ్రామాల్లో పేదవాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టేది ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం కేవలం మీరు మంజూరు చేసేసి కంప్యూటర్ అంటే ఇంకా వాళ్ళ సమస్యలు, లోన్ సమస్య కావచ్చు, ఇటుక సమస్య కావచ్చు, ఇసుక సమస్య కావచ్చు, ఇవన్నీ దగ్గర నుండి పరిష్కారం చేయాల్సిన బాధ్యత మా అందరిది. ఇందిరమ్మ పథకాలను ఇసుక ఫ్రీగా ఉండాలి. లోకల్ సోర్స్ ఉంటే వాళ్ళని కోరుకునే వెసులుబాటు ఇవ్వండి. టోకన్లు జారీ చేస్తారా, లేకపోతే ఏ విలేజ్కి ఎన్ని ఇల్లు ఇచ్చినాం, ఆ ఇల్లుకి ఇంటికి ఒక 30 ఇప్పుడు ఇంటికి 30 రూపాయల ధనం 15,300 లోకల్ సోర్స్ ఉంటే లోకల్ నుంచి వాళ్ళ సొంత కాకుండా తోడుతుంది. సిమెంటు అదేవిధంగా ఐరన్ అన్ని కూడా తక్కువ ధరలో ఇప్పించే కార్యక్రమం అధికారులు చేయాలని చెప్పబడింది. 72వ మిస్ వరల్డ్ వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. హైటెక్స్ లో జరిగే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి చేసిన ఆరోపణలో నిజం లేదన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్కు స్పాన్సర్లు రాలేదనడం సరికాదని అన్నారు. 109 దేశాల నుండి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. గ్రాండ్ ఫినాలేకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని అంటున్న జయేష్ రంజన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 72వ మిస్ వరల్డ్ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉంది. సో చివరి ఘట్టానికి మిస్ వరల్డ్ వేడుకలు చేరుకున్నాయి. గ్రాండ్ ఫినాలేకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడేందుకు గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మిస్ వరల్డ్ ఫినాలేకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి, దీనికి ముఖ్య అతిథులుగా ఎవరెవరు రాబోతా ఉన్నారు, ఎవరెవరికి మీరు ఆహ్వానాలు పంపారు? సో ముఖ్యంగా రేపు ఫైనల్స్ ఈవెంట్ ఇది హైటెక్స్ ఆవరణలో జరుగుతుంది. సాయంత్రం 6 గంటకి ఇది మొదలవుతుంది. మొత్తం ఆ హాల్ కెపాసిటీ 3500 ఉంది. సో ఒక ప్రత్యేకత ఏముంది అంటే మేము ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే ముందే ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతి పెట్టాను. అంటే సామాన్యులకి కూడా ఎవరికి ఇట్లాంటి ఆసక్తి ఉందో, ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రిజిస్టర్ చేయవచ్చు. సో మొదటి రోజు నుంచి ఓపెనింగ్ సెరెమనీ నుంచి తదుపరి జరిగే ఈవెంట్స్లో కూడా ఎక్కడైనా పబ్లిక్ అనుమతి ఉండిందో ఆ లిస్ట్ నుంచి మేము కొంతమందికి ఇన్విటేషన్స్ పంపించాము. వాళ్ళు కూడా చాలామంది వచ్చి మంచిగా ఎంజాయ్ చేశారు. రేపు ఫైనల్స్కి కూడా ఆ లిస్ట్లో 1000 మందిని ఆహ్వానిస్తున్నాము. సో 3500 సీటింగ్ కెపాసిటీ ఉన్న హాల్లో 1000 మంది ఒక కామన్ పర్సన్స్ ఉంటారు. తర్వాత మిస్ వరల్డ్లో కూడా ఒక అన్వాయితీ ఏముంది అంటే ఈ 109 మంది పార్టిసిపెంట్స్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు పిలుస్తారు. ఎందుకంటే రేపు ఎవరు మిస్ వరల్డ్ అవుతారు ముందుగా ఎవరు చెప్పలేరు. కాబట్టి బట్ ఇది చాలా ఒక ముఖ్యమైన అంశం వాళ్ళ జీవితానికి ఉంటుంది. ఒక సమయంలో వాళ్ళని మిస్ వరల్డ్గా గుర్తించడం. సో ఆ ఆనందాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సమక్షంలో పంచుకోవాలి. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు పిలుస్తారు. 3-3.5 గంటలు అక్కడ స్పెండ్ చేశాక చాలా ఒక హ్యాపీనెస్తో ఒక మంచి కార్యక్రమంలో ఇట్లా నేరుగా ప్రేక్షకుడుగా ఉన్నాము ఆ ఒక సాటిస్ఫాక్షన్తో అందరూ వెళ్ళాలి. దానికి తగిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎస్ సార్, ఒకటి చెప్పండి సార్, మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ఈ యొక్క ఈవెంట్ నిర్వహణపై. సో దీనికి సంబంధించి యూకే పత్రిక కూడా ది సన్ రాయడం జరిగింది, పెద్ద ఎత్తున వార్తలు కూడా రాసింది. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంది మిలా మ్యాగీపై? ఆరోపణలు బయటికి రాగానే నేను వివరంగా స్వయంగా దీని మీద నేనే ఎంక్వైరీ చేశాను. అండ్ నేను చేసిన ఎంక్వైరీలో ఏది కూడా ఒక చిన్న ఆధారం కూడా ఆమె చెప్పిన దాన్ని రుజువు చేస్తున్నట్టుగా రాలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఈ మ్యాటర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. కానీ మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ ఆమె యూకేలో ఉంటుంది. సో లండన్లో ఒక కోర్టులో ఆమె మీద ఒక కేసు కూడా వేసి ఉన్నారు. అండ్ తదుపరి ఆ కోర్ట్ హియరింగ్ ప్రకారం ఆ కోర్ట్ నిర్ణయం ప్రకారం తదుపరి విషయాలు ఉంటుంది. అండ్ సార్ స్పాన్సర్స్ కూడా యాజ్ గవర్నమెంట్ ఎక్స్పెక్టెడ్ కూడా రాలేదని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో ఎంతవరకు నిజం ఇందులో, ఎంతవరకు వాస్తవం ఉంది స్పాన్సర్షిప్ రాలేదు అని చెప్పేసి? చాలా మంది స్పాన్సర్స్ వచ్చారు. 10 కంటే ఎక్కువ కంపెనీస్ దీన్ని స్పాన్సర్గా చేస్తూ ఉంది. సో స్పాన్సర్షిప్ కానీ నిధులు కేటాయించడంలో కానీ ఎక్కడైనా ఏం సమస్య లేదు. అంత సజావుగా సాఫీగా ఎట్లా ఎక్స్పెక్టేషన్ ఉండింది దాంట్లో ఒక చిన్నది కూడా తగ్గించుకోకుండా అదే స్థాయిలో ఈవెంట్స్ జరుగుతూ వచ్చాయి. సార్ ఫైనల్గా చెప్పండి, రేపు ఎన్ని గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతా ఉంది? సో ఎప్పుడు ఫైనల్ విజేతను అనౌన్స్ చేయబోతా ఉన్నారు? సో దానికి సంబంధించి సో ఫైనల్స్ ఇది లైవ్ టెలికాస్ట్ ఈవెంట్ కాబట్టి ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది, టైంకి ఎండ్ అవుతుంది. దాంట్లో ఇట్లా ఏదో ఆలస్యం జరిగే స్కోప్ లేదు. ఎగ్జాక్ట్ 6 గంటకి లైవ్ టెలికాస్ట్ మొదలవుతుంది. 9 వరకు రకరకాలుగా కాంపిటీషన్స్ ఉంటాయి. అండ్ ఒక 10 నిమిషాలు రిజల్ట్ ప్రకటించడంలో జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 9:15కి కొత్త మిస్ వరల్డ్ ఎవరు అనే స్టేజ్ దగ్గర నుంచి వెల్లడించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇది ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్తా ఉన్నారు. మిస్ వరల్డ్ 72 మిస్ వరల్డ్ ఫినాలేకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశాము. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లను చేసింది అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతాయని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్ సెక్రటేరియట్ నుండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరేడు గ్రామంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ రైతు పోరుబాట నిర్వహించారు. ఇండో సోలార్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం రైతుల నుండి 1000 ఎకరాల భూమిని తీసుకుంటుందని రామచంద్ర యాదవ్ అన్నారు. 8400 ఎకరాలకు పైగా భూములను షిరిడీసా ఎలక్ట్రికల్స్ సంస్థకు కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. లేకుంటే రైతుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. నియోజకవర్గం ఉలవపాడు మండలము కరేడు గ్రామం యొక్క గ్రామస్తులకు రైతులకు సంబంధించిన సుమారు 8300 ఎకరాల భూమిని
బలవంతంగా లాక్కొని ఇండో సోలార్ ప్రాజెక్ట్ అనే కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టు యొక్క అధినేత ఎవరైతే విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారో, ఆ మాతృ సంస్థ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో, ఈ కంపెనీ గతంలో అనేక రకాలుగా అవినీతి చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అవినీతి జరిపించి కాజేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు, ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా పోరాటం చేశారు. మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేసిన అవినీతిని కక్కిస్తామని చెప్పి ఆనాడు ప్రగల్భాలకు పలికారు. మరి ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రైతులకు సంబంధించిన పచ్చటి పొలాలు 8,300 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే అవినీతిని కక్కిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారో వాటన్నిటినీ మర్చిపోయి ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి ఎన్నికలకు ముందే 40 కోట్ల రూపాయలు ముడుపులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అనధికారికంగా సుమారు 350 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు దానికి లబ్ధి చేకూర్చడానికి రైతుల జీవితాలలో మట్టి కొట్టి 8,300 ఎకరాలు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిని బీసీవై పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడ రైతులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణం పోయినా మేము భూములు ఇవ్వమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు.